జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టరు 5 విభాగము 73. ధర్మరాజు అడుగగా భీష్మాచార్యులు వారు చెప్పిన నమ్మకం పైన రాజు గోరువంక రాకుమారుల కథ, ఇతిహాస కథ చూద్దాం. జనమేజయుడు అడుగుతున్నాడు వైశంపాయనుల వారిని, వైశంపాయన మహాశయ, నమ్మకం పోవుట, వీటి గురించి భీష్మాచార్యులు వారు ఏం చెప్పాడు ధర్మరాజుకు, దాన్ని నాకు వినిపించండి అని అడిగాడు జనమేజయ మహారాజు. మహారాజా ఈ విషయం అడిగాడు ధర్మరాజు. చెప్తున్నాడు భీష్ముల వారు, వినండి చెప్తాను. ధర్మరాజా, పూర్వము బ్రహ్మదత్తుడు అనే ఒక మహారాజు ఉండేవాడు. అతడు పరిపాలిస్తున్న రాజ్యంలో రాజధానిలో ఒక గోరువంక ఉండేది. ఆ గోరువంక పేరు పూజని. ఆ పూజని అనే గోరువంక చాలా చమత్కారి, మాటకారి. ఆ గోరువంకకి ఒక కూతురు పుట్టింది. ఆ గోరువంక బిడ్డకు ఆ గోరువంక ప్రతిరోజు తీయని చిన్న చిన్న పళ్ళు తెచ్చి పెట్టి పెంచేది. అలా ఈ గోరువంక గూడు ఆ రాజు యొక్క ప్రసాదం పక్కనే అందుబాటులో చేతికి అందిన దూరంలో ఉండేది. ఇది బ్రహ్మదత్తుడు కూడా రోజు చూస్తూ ఉండేవాడు. ఈ బ్రహ్మదత్తుడికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు చాలా పెంకివాడు. గోరువంక తాను తెచ్చిన తీయని ఫలాలలో కొన్ని తన బిడ్డకు పెట్టి కొన్ని రాకుమారుని కూడా ఇస్తూ ఉండేవాడు. ఆ గోరువంక ఇచ్చిన ఫలాలను తిని రాకుమారుడు సంతోషిస్తూ ఉండేవాడు. ఇలా జరుగుతూ ఉండగా గోరువంక బిడ్డకు మహారాజు బిడ్డకు స్నేహం ఏర్పడింది. ఇలా స్నేహం మచ్చిక ఏర్పడడం వల్ల ఆ గోరువంక బిడ్డ రాజు బిడ్డ స్నేహంగా ఉండగా ఆటాడుకుంటుండగా పెంకివాడైన ఈ రాకుమారుడు ఒకరోజు ఆ గోరువంక పిల్లను ఒక మంచి పదునైన ఆయుధంతో తల పగలగొట్టేశాడు. ఆ గోరువంక బిడ్డ చనిపోయింది. గోరువంక వచ్చి చూసింది. తన బిడ్డను రాకుమారుడు ఒక పెద్ద ఆయుధంతో తల పగలగొట్టి చంపేశాడని తెలుసుకుంది. బాధపడింది. ఈ రాకుమారులు రాజులు దూర్తులు, కనికరము దయ ధర్మము తెలియనివారు. అనవసరంగా నేను నా బిడ్డ ఈ రాకుమారుడితో స్నేహం చేశాం, స్నేహంగా మెలిగాం. వీరు స్నేహాన్ని మరిచి నా బిడ్డ యొక్క ప్రాణాలు తీశారు కనుక వీరిని నేను క్షమించను, తగిన ప్రాయశ్చిత్తం వీరికి చేస్తాను అనుకున్నది ఆ గోరువంక. ఇలా పగ పెంచుకున్నటువంటి ఆ గోరువంక ఈ రాజులను రాకుమారులను మనం నమ్మరాదు, వీరు నమ్మతగిన వారు కాదు అనుకుంటూ ఒక మంచి సమయం చూసి, ఎవరో లేని సమయంలో ఆ రాకుమారుడు ఆ భవంతి పైన తిరుగుతున్నప్పుడు ఒక్కసారిగా దాడి చేసి ఆ రాకుమారుడు 2 కళ్ళు పీకేసింది ఆ గోరువంక. అలా పీకేసి గాలిలో ఎగురుతున్నప్పుడు మహారాజు బ్రహ్మదత్తుడు కనిపించాడు. రాజా బ్రహ్మదత్త, నీవు నీ కుమారుడిని సరిగా పెంచలేదు, నా బిడ్డ ప్రాణాలు తీశాడు నీ కుమారుడు, కనుక దానికి బదులుగా నేను నీ కుమారుడి 2 కళ్ళు పీకేశాను అని అనగా బ్రహ్మదత్తుడు లోపల బాధపడుతూనే బయటికి గోరువంకతో ఇలా అంటున్నాడు, పూజని, నీవు చేసినది అధర్మం కాదు, నీకు ఏ పాపము లేదు, నీ బిడ్డను నా కుమారుడు చంపేశాడు కనుక నా కుమారుడు కళ్ళు నువ్వు పీకిస్తావు, తీరిపోయింది, తప్పే ఉంది. అయితే నువ్వెందుకు ఇక్కడ గూడు విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతున్నావు? వెళ్ళక్కర్లేదు, ఆ గూడులోనే ఉండు, నీకేం భయం, నేనున్నాను కదా, ఆ గూడులో వచ్చి ఉండు అన్నాడు రాజు బ్రహ్మదత్తుడు. ఆ రాజు మాట విన్నటువంటి ఆ గోరువంక అంటుంది, మహారాజా, నీ కుమారుడు నాకు హాని చేశాడు, నేను నీ కుమారుడికి తగిన హాని చేసేసాను, సరిపోయింది. నిన్ను నేను నొప్పించుకున్నాము, దానికి తగిన శిక్షలు వేసుకున్నాము. ఈ పగ ఇంతటితో ఆగుద్దని అనుకోవట్లేదు నేను. మరలా ఈ పగ పెను పగగా మారే అవకాశం కూడా ఉండొచ్చు. నీవు నాపై కోపంతో పగతో ఉన్నావని నాకు అర్థమైంది కనుక నీ యొక్క తీయని మాటలు నేను ఇంకా నమ్మబోను. కనుక మనం ఇంకా కలిసిమెలిసి
ఉండడం క్షేమకరము కాదు. రాజా, నాకు తెలుసు, భూ దురాక్రమణ వల్ల, దేశముల దురాక్రమణ వలన, ధనము పంచుకోవడంలో వచ్చే తగాదాల వల్ల, దాయాదుల మధ్య వచ్చే తగాదాల వల్ల, ఇరు కుటుంబాల ఆడవాళ్ళ వల్ల వచ్చే తగాదాల వల్ల వచ్చే గొడవలు పెరిగి పెరిగి పెను ప్రమాదానికి దారితీస్తాయని పండితుల మాట కదా. నాకు ఆ విషయం తెలుసు. ఈ తగాదాల వల్ల పగ రాను రాను రగిలి చాలా తీవ్ర స్థాయికి వెళ్తాయి. అది కూడా నాకు తెలుసు. నేను చెప్పిన ఈ 5 రకాల పగలు పుట్టనే కూడదు. పుడితే ఒక పట్టాన పోవు. అవి రగిలి రగిలి తీవ్ర స్థాయికి చేరుకుంటాయి. ఈ 5 రకాల వల్ల వచ్చే తగాదాల వల్ల తోబుట్టువులు కానీ, స్నేహితులు కానీ, వ్యాపార భాగస్తులు కానీ, చివరకు తల్లి తండ్రులు కానీ ఒకరిని ఒకరు నమ్మకపోవడమే మంచిది. ఈ తగాదాలతో ఉన్నప్పుడు వీరు మళ్ళా నమ్మి ఉంటే వాళ్ళలో తగాదాలు తీవ్ర స్థాయికి చేరుకుంటాయి. ఈ విషయాన్ని నీతి శాస్త్రము ధృవీకరించింది. అది నీకు తెలుసు కదా రాజా. గనుక నీ తీయని మాటలు, నీ చలోక్తులు చాలులే రాజా. నేను ఇంకా అక్కడ రాను, నన్ను నువ్వు ఆహ్వానించక్కర్లేదు, వెళ్ళు అన్నది ఆ గోరింక. ధర్మరాజా, అదే విధముగా ఒక్కసారి గనుక తగాదాలు, గొడవలు, భూ దురాక్రమణ వల్ల కానీ, రాజ్యాల దురాక్రమణ వల్ల కానీ, ధన పంపకాల వల్ల కానీ, దాయాదుల తగాదాల వల్ల కానీ, ఇరు కుటుంబాల గృహిణులు ఆడవాళ్ళు పెట్టుకునే తగాదాల వల్ల కానీ తగులు వస్తే మరలా వారు దగ్గరగా చేరి స్నేహంగా ఉండటము అంత మంచి పని కాదు. ఎందుకంటే మరలా ఆ తగులు, ఆ తగాదాలు పెచ్చు పెరిగి తీవ్ర స్థాయికి పెరిగే అవకాశం ఉన్నది అని చెప్తున్నది నీతి శాస్త్రం. గనుక ఒకసారి చెడిపోయిన స్నేహం మళ్ళా గుడ్డిగా నమ్మరాదు ధర్మరాజా. ఇదే విషయాన్ని ఇంద్రుడు అడగగా అతని గురువు బృహస్పతి అతడికి ఈ నీతిని వివరించి చెప్పాడు. కనుక ఒకసారి తగాదా వచ్చి విడిపోతే మరలా అంత గుడ్డిగా నమ్మి స్నేహం చేయుట భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు వస్తాయని తెలుసుకోవాలి అని చెప్పుకొచ్చారు భీష్మాచార్యులు వారు ధర్మరాజుకు అని చెప్పాడు వైశంపాయన మహాశయుడు జనమేజయ మహారాజుకు. జై శ్రీమన్నారాయణ.